గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. బట్ నా పాయింట్ మీ మిమ్మల్ని తప్పడతలేదు. మీ టైర్ నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆగవాలంటారు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు జిల్లాలో చాలా అట్రాసిటీస్ ఫార్మర్ సరికల దగ్గర జరిగింది సంఘటన. ఇమ్మీడియట్గా వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసిటీస్ పోలీసుల చేత లేకుంటే ఎక్కువేంటండి వీడియోలు మహిళా రైతులు పోలీసులు పట్టుకుని వీడియోలు రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువేంటి గుర్తు చేస్తాం. మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిక్షుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీసు అయినా కొట్టింది. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగిందా ఈ రాష్ట్రం? మీరు సెక్రటరీ గారి గురించి ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనేటువంటి ప్రశ్న. మీరు ప్రజలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే క్లెయిమ్ దట్ దే హావ్ డిస్బర్స్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ సీఎం నెవర్ కండెమ్స్ ఇట్. ఈ నెవర్ కండెమ్. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. అంతకంటే రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం కాదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి కింద గ్రౌండ్ అసలు మనోళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2-2.5 నెలల నుంచి ఉంటున్నారు. మనకి మెయిన్ సీజన్ అనేది ఆగస్టు సెప్టెంబర్. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి లేదు. రైన్స్ వల్ల కూడా, అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంత ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ జరగాలి. మళ్ళీ ఎక్కువ వర్షాలు పడ్డ ఇతర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉడిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు.
వీరిని ప్రభుత్వానికి మాట్లాడమనండి, మాట్లాడి మనకు అసెంబ్లీ representation all of our members. Demanding a clear answer. ఒక మండలం గురించి చెప్పలేదు. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 సప్లై కాలేదు. మీరు మాట్లాడండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని లేపుతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని ధర్నా చేసి गणपति बप्पा मोरया, 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 యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? బాబు మనం కూర్చోండి 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 కావాలి 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 రైతులకేమో ఖాళీ సంచిలో 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 గణపతి బప్పా మోరియా 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 ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బుల సంచులు. కావాలి కావాలి యూరియా
గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా రైతులకేమో ఖాళీ సంచిలో ఖాళీ సంచిలో రైతులకేమో ఖాళీ సంచిలో రైతులకేమో ఖాళీ సంచిలో నశించాలి 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 ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు యూరియా 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 గణపతి బప్పా మోరియా కావాలయ్యా 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 యూరియా గణపతి బప్పా మోరియా యూరియా యూరియా కేరళ పోతుంది కదా 11 గంటలకి ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ డిప్యూటీ స్పీకర్ ఒకటే డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ తీసుకుని వెళ్ళిపోతుంది. జై జవాన్ జై కిసాన్ 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 రైతులేనిదే రైతులేనిదే రాజ్యం లేదు 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 గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా 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 రైతు బంధువులే కాదు
మోసమాయే దియ కోసం అడుగుతుంటే చెంపగల కొడుతున్నారు వంచక పాలన వద్దురా నాయన వంచక పాలన వద్దురా నాయన కళ్యాణాలక్ష్మేమో కలదప్పిపోయినాది ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు కులమెత్తు బంగారం నీది మించి పెడతామని వలవేసి గుంజినారు ఓట్లు బాగా దొబ్బినారు కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయినాయి రెండేళ్ళు అవుతున్నా మొండి చేయలు మాటలు చూడు అయితన్నా యూరియా అడిగితే రాకాసి కోర చూడు అనుగుడ్లు వీటి గోడి కాయలాడుకుంటాడట ఉరంబోకు కాంగ్రెసు కోకడంత తెలిసిపాయే తప్పదు పోరాటమని చెప్పన గురుతైపాయే మనసు గల్ల కేసీఆర్ నల్ల మనల పిలిచినాడు కిలెత్తిగా విరినాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వచ్చిందా అరే ఏంటి అరే నీ పెట్రోల్ బిల్ వస్తున్నాడు కాంపౌండ్ ఉద్దరం అవుతలేదు నీకు నీ పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లలో బండ్లలో సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా మీ పెట్రోల్ వస్తున్నా పోలీస్ టీఏ వచ్చిన
మళ్ళీ రేవంత్ రెడ్డి 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 సీఎం సీఎం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం జై కిసాన్ వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కోలం కూర్చొని కోలం కూర్చొని తమ్ముడు జరగము అక్క కూర్చో రైతు వ్యతిరేక మనోళ్ళందరూ తిరగండి బేట రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వడం చేతగాని ప్రభుత్వం ఎరువులిచ్చే చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులిచ్చే చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప రైతు వ్యతిరేక ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి ఎరువులివ్వలేని శాతగాని ముఖ్యమంత్రి